Zenith Group vari Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU Hyderabad. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. ఇండియా పాకిస్తాన్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇప్పటికే విశాఖపట్నం మొత్తం అంతా జల్లెడ పడుతున్నారు. ఎక్కడికక్కడ మొత్తం నేవీ కానీ అలాగే ఎయిర్ ఫోర్స్ మొత్తం అంతా పకడ్బందీగా ఉన్నారు. ఎక్కడికక్కడ పహారా అయితే కాస్తున్నారు. అయితే గత నెల రోజుల నుంచి అయితే మొత్తం నేవీ ఎయిర్ ఫోర్స్ సంబంధించి అధికారులందరికీ సెలవులు అయితే రద్దు చేశారు. అలాగే రిటైర్ అయిన అధికారులు సేవలు కూడా వినియోగించుకుంటున్నారు. మనం చూడడం ఇప్పుడు ఈ సబ్మెరైన్ కర్సురా ఏదైతే ఉందో ఇలాంటిది ఇంకా లేటెస్ట్ అత్యాధునిక టెక్నాలజీ అయితే ఈ నేవీ సిబ్బంది అయితే మన సముద్ర తీరంలో అయితే గస్తీ కాస్తున్నారు. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఈ సంక్షోభ సమయంలో ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి అనే అవగాహన ఇప్పటికే విశాఖలో కేంద్రం మాక్ డ్రిల్ అయితే చేపట్టడం అయితే జరిగింది. సౌత్లో నేవీకి ప్రధాన బేస్ క్యాంపస్గా విశాఖపట్నం అయితే ఉంది. విశాఖపట్నంలో కోస్టల్ మీడియాతో పాటు నేవీ ఎయిర్పోర్టు అలాగే షిప్ బిల్డింగ్ కార్పొరేషను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఐఎన్ఎస్ డాగా ఐఎన్ఎస్ కళింగ అయితే ఉన్నాయి. అయితే బంగాళాఖాతం నుంచి అటాక్ చేయకుండా విశాఖపట్నం నేవీ అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే సిద్ధంగా ఉంది. ఆల్ ఎక్స్పర్ట్స్ మొత్తం అధికారులను అయితే అలర్ట్ చేశారు. అయితే ఊహాజనిత యుద్ధ సందర్భాల్లో విశాఖపట్నంలో అనేక ప్రాంతాలు వాటి వ్యూహాత్మక ప్రాముఖ్యత కారణంగా అత్యంత సున్నితమైనగా పరిగణించబడతాయి. వీటిలో వాణిజ్యపరంగా నావికా కార్యకలాపాలకు ప్రధాన ఓడర్ ఏవైన వైజాగ్ నౌకాశ్రయం కూడా ఉంది. అదనంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంటు అలాగే విద్యుత్ ప్లాంటు వంటి కీలకమైన మౌలిక సదుపాయాలు ప్రధాన లక్ష్యంగా అయితే ఉంటాయని చెప్పి వీటికి ప్రధానంగా గస్తీ అయితే ముమ్మరం చేశారు. అయితే ఈ పర్యావరణ సమస్యల కారణంగా ఇప్పుడు అనేక విధాలుగా అయితే విశాఖ డెవలప్ అయితే చేశారు. అయితే ప్రధానంగా వైజాగ్ హార్బర్ ఒక ప్రధాన ఓడరేవుగా ఈ నౌకాశ్రయం వాణిజ్యం మరియు లాజిస్టిక్స్ కీలకమైనది. దానికి లక్ష్యంగా చేసుకోవడం వల్ల సరఫరా మార్గాలు అంతరాయం కలిగించవచ్చు మరియు నగర ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది దీనివల్ల. అలాగే స్టీల్ ప్లాంట్ ఎంతో ప్రాముఖ్యం పొందిన స్టీల్ ప్లాంట్ అనేది ఒక పెద్ద స్థాయి పారిశ్రామిక సౌకర్యం మరియు దాని అంతరాయం తీవ్రమైన ఆర్థిక పరిణామాలను కలిగిస్తుంది మరియు జాతీయ భద్రతా ప్రభావితం చేస్తుంది. అలాగే విద్యుత్ ప్లాంట్ రోజువారీ జీవితానికి మరియు పారిశ్రామిక కార్యకలాపాలకు విద్యుత్ ప్లాంట్లు చాలా అవసరం. వీటిని భంగపరచడం వల్ల విస్తృతమైన గందరగోళం మరియు ఆర్థిక పక్షపాతం ఏర్పడవచ్చు. అలాగే ప్రధానంగా మనం చూసుకోవాలంటే సున్నితమైన ప్రాంతాలు సంఘర్షణ స్వభావాన్ని బట్టి సైనిక స్థావరాలు రవాణా కేంద్రాలు మరియు ప్రభుత్వ భవనాలు వంటి ఇతర ప్రాంతాలకు కూడా సున్నితమైనవిగా పరిగణించవచ్చు. కాబట్టి మొత్తం విశాఖ చాలా సెన్సిటివ్ ప్రాంతంగా అయితే చూడవచ్చు. ఈ నేపథ్యంలో అయితే మొత్తం తీరం అంతా ఎప్పటికప్పుడు ఎలర్ట్గా ఉంటున్నారు. ఏదేమైనా ఈ దాడుల నేపథ్యంలో ఒకవేళ విశాఖకి ఏమైనా దాడి చేద్దాం అనుకున్న నేపథ్యంలో అయితే మటుకి మొత్తం సర్వం తిప్పికొట్టడానికి మొత్తం అన్ని యంత్రాంగాలు అన్ని డిపార్ట్మెంట్లు కలిపి సంసిద్ధంగా ఉందని చెప్పాలి. నిజంగా ఎక్కడికక్కడ గస్తీ కాస్తున్నారు. అలాగే నాకాబందీ పోలీసు వాళ్ళు అయితే ఎప్పటికప్పుడు కొత్త పర్సన్స్ ఎవరైనా వస్తున్నారా లేదంటే ఏంటి రవాణాకు సంబంధించి ఎలాంటి అవకతవకలు జరగకుండా ఎప్పటికప్పుడు నాకాబందీలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. అలాగే సివిల్ కానీ రూరల్ పోలీసులు కానీ అలాగే నక్సలిజం దగ్గర నుంచి కూడా వాళ్ళు గ్రే హౌండ్స్ కానీ వాళ్ళంతా ప్రధానంగా మొత్తం చాలా అలర్ట్గా ఉన్నారు. అయితే గత రెండు రోజుల్లో విశాఖలో మన్యం ప్రాంతంలో కూడా నక్సలిజం పట్టుకొని వాళ్ళని హతమార్చడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో ఇండియా పాకిస్తాన్ నేపథ్యంలో మొత్తం అంతా ఎక్కడికక్కడ గస్తీ అయితే చూస్తున్నారు. గస్తీ ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తం అంతా అన్ని డిపార్ట్మెంట్లు ఎలర్ట్గా అయితే ఉన్నారు. పోలీస్ దగ్గర నుంచి నేవల్ ఎయిర్ ఫోర్సు మిలిటరీ మొత్తం అంతా ఎక్కడికెక్కడ అప్రమత్తంగా ఉండి ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకున్నారు. ఎందుకంటే ప్రధానంగా మనం ఇప్పుడు చెప్పినవన్నీ ఈ విశాఖలో అయితే ఉన్నాయి. చాలా సున్నితంగా చూసే ఈ విశాఖ ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ ఏమైనా ఒక మిసైల్ వచ్చినా ఒక మిసైల్ దాడి జరిగినా మొత్తం అంతా కొలాప్స్ అయ్యే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో అయితే మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు ఎలర్ట్గా ఉన్నాయని చెప్పాలి. ఇది విశాఖ సంబంధించి ఈ పరిస్థితి. కెమెరామెన్ నవన్ కుమార్తో శివరామకృష్ణ RTV విశాఖపట్నం నుంచి. For latest updates on India-Pakistan tension, download RTV Live app.